స్కీమ్స్ టైప్స్ ఎలా ఉంటాయి అవి చూద్దాము. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి రెండు రకాలుగా చెప్పవచ్చు. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, ఇంకా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఈ సెంట్రల్ సెక్టర్ అనేది 100% ఫండ్ యూనియన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు యూరియా సబ్సిడీ కానీ, ఎండిఆర్ సబ్సిడీ కానీ, జన్ ఔషధి స్కీమ్ కానీ, భారత్ నెట్ కానీ, ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ కానీ, అంటే పిఎంజి దిశ డిఐఎస్హెచ్ఏ. యూనియన్ గవర్నమెంట్ కలెక్టివ్గా ఎక్కువ డబ్బులు దీనికి ఇస్తుంది అన్నట్టు. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటే. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే స్టేట్స్ కూడా కొన్ని డబ్బులు ఇవ్వాలి. ఒకటి ఎన్ఎస్ కోర్ ఆఫ్ ది కోర్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి సెంట్రలీ స్పాన్సర్డ్లో. కోర్ ఆఫ్ ది కోర్ అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. మన్రేగా, ఇంకా అలా అంబ్రెల్లా స్కీమ్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీస్, మైనారిటీస్, ఇంకా వల్నరబుల్ గ్రూప్స్కి ఇలా అన్నీ. కాకపోతే ఎన్ఎస్ఓఏపీ పెన్షన్, ఎన్ఎస్ఓఏపీ అన్నట్టు 100% ఎక్సెప్షన్ అన్నట్టు. ఈ స్కీమ్స్ అనేటివి సోషల్ ప్రొటెక్షన్, సోషల్ ఇంక్లూషన్స్తో డీల్ చేస్తుంటవి. అవి దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. నేషనల్ డెవలప్మెంట్ అజెండాలో ఏవైతే సోషల్ ప్రొటెక్షన్, సోషల్ ఇంక్లూజన్ కోసం ఉంటాయి అవి. కోర్ ఆఫ్ ది కోర్ స్కీమ్ అంటే ఇవి గ్రామీణ సడక్, పిఎం ఆవాస్, స్వచ్ఛ భారత్, అమృత్, స్మార్ట్ సిటీస్. ఈ ఫండింగ్ ప్యాటర్న్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. యూపీఏ గవర్నమెంట్ కాకుండా ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్లో ఇలా తేడాలు చేస్తారు అన్నట్టు. ఒక శివరాజ్ సింగ్ ప్యానల్ ఫామ్ చేసి రేషనలైజేషన్ చేయాలని చూసుకుంటారు. అల్టిమేట్ ఏంటంటే కల్పాలి స్కీమ్స్ అని చెప్పి. సో థర్డ్ కేటగిరీ ఆఫ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఒకటి పెట్టారు, ఆప్షనల్ స్కీమ్స్ అని. అవి ఎలాంటివి అంటే ఆప్షనల్ స్కీమ్స్ అంటే బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాము, శ్యామప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్ విత్ ఫండింగ్ ప్యాటర్న్ 50-50. బట్ ఓవర్ ద ఇయర్స్ ఇవన్నీ కోర్ స్కీమ్లోనే వాడారు. ఆప్షనల్ స్కీమ్స్ అని ఒకటి పెట్టాలని చూశారు, ఇక్కడ కోర్ స్కీమ్స్లో మార్చేశారు. సో మెయిన్ ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రలీ స్పాన్సర్డ్లో కోర్ ఆఫ్ ది కోర్ మెయిన్గా కోర్ ఆఫ్ ది కోర్లో కొన్ని స్కీమ్సే ఉంటాయి. దానికి ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్టు. గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని స్కీమ్స్ని తర్వాత రాను కొన్ని స్కీమ్స్ ఆపేశారు, కొన్ని ఏమో మెర్జ్ చేశారు, కొన్ని అట్లా అన్నట్టు. ఇప్పుడు ఎలా అంటే డైరింగ్ త్రూ కోఆపరేటివ్స్ ఇది మానేశారు. ఉమెన్ స్కీమ్స్ కొన్ని కలిపేశారు. ఏ మినిస్ట్రీకి ఎక్కువ డబ్బులు ఇస్తే మినిస్ట్రీ వైస్ వస్తే ఎక్కువ వచ్చేసి డిఫెన్స్కి ఎక్కువ డబ్బులు ఇస్తారు జనరల్గా. నెక్స్ట్ వచ్చేసి కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి ఎక్కువ ఇస్తారు. నెక్స్ట్ హోమ్ అఫేర్స్కి అది మారుతూ ఉంటుంది కానీ జనరల్గా. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్, నెక్స్ట్ అగ్రికల్చరు, నెక్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే, నెక్స్ట్ రైల్వేస్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్. ఇది అన్నట్టు హెల్త్కి ముందుకు ఇస్తే బాగుంటుంది అలా ఇచ్చారన్నట్టు. ఇది మారుతూ ఉంటుంది. ఎక్కువ డిఫెన్స్కి అయితే హైయెస్ట్, నెక్స్ట్ కన్స్యూమర్ అఫేర్స్, నెక్స్ట్ రోడ్, హోమ్ మినిస్ట్రీస్, రైల్వేస్, రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇవి మారుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది అన్నట్టు మెయిన్గా.